తెలంగాణలో ఒక పెద్ద ప్రయత్నం ఏంటంటే రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వడు. ఆ ఇచ్చిన వాటితోనే గొప్ప అని చెప్పేసి మైక్రోస్కోప్ వేసుకొని చూసి సాటిస్ఫై అయిపోవాలా. దాంతో పబ్లిక్లో ఒక అన్రెస్ట్ వస్తుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒకవైపున ప్రయత్నం. ఇదివరకు సూపర్ సిక్స్ అదేది సూపర్ సిక్స్ 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటూ ఇంటింటికి గ్యారంటీ కాగితాలు రాహుల్ గాంధీతో రిలీజ్ చేసిన రోజున తెలియదా సంక్షోభం ఉందని చెప్పి. అక్కడ ఆర్థిక పరంగా ఎంత బడ్జెట్ ఉందో తెలియదా, ఎంత వ్యాపారం ఉందో తెలియదా. తర్వాత పవర్లోకి వచ్చాక రియల్ ఎస్టేట్ను నాశనం చేసింది ఎవరు, వ్యవస్థలను నాశనం చేసింది ఎవరు. చివరికి అదంతా నాశనం అయ్యాక ఒక్క రియల్ ఎస్టేట్ దెబ్బతింటే 64 రంగాలు నాశనం అవుతుంది. హైడ్రా అనే పేరుతో పోనీ అలాగే నిజాయితీగా చేశారా? వాళ్ళ బ్రదర్కి సంబంధించిన ఏరియాలోనే చేయలేదు, చెరువు పక్కన పెట్టుకునింది. అదే సందర్భంలో పాత బస్తీలు ఏమైనా చేశారా? లేదు. కానీ ఎవరెవరియో మాత్రం కూల్చేసి మేము గొప్పగా చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అది పబ్లిక్ అందరూ చూశారు. ఇప్పుడు ఇదివరకు ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తుంటే నిన్నటిదాకానేమో ఆర్టీసీ లాభాల్లో ఉంది, అద్భుతంగా లాభాల్లోకి తెచ్చాం మేము వచ్చి అని చెప్పి వాస్తవంగా ఆర్టీసీని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ప్రతి నెల దాని మీద భారం పడుతుంది. టిక్కెట్లలో 3 వంతుల టిక్కెట్లకి డబ్బులు రాకపోతే 1 వంతు టిక్కెట్లతో లాభాలు ఎట్లా వస్తాయి? వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి లాభాలు వచ్చినాయి కాబట్టి మాకు వాటా ఇవ్వండి, మాకు సంబంధించిన జీతాలు పెంచండి అన్నారు. ఇప్పుడు వచ్చేసి అబ్బాయి అసలు చేతిలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి, రాష్ట్రానికి దారుణమైన పరిస్థితుల్లో ఉంది, మీరు ఎట్లాంటి టైంలో ఉద్యమిస్తారా, ఎవరి కోసం ఉద్యమిస్తారంటే హోంకరింపు బెదిరింపు. ఇదే మొక్క కేసీఆర్ అప్పట్లో చేశాడు. చేసినప్పుడు కేసీఆర్ని నీ ఎంత అన్నారు. ఇప్పుడు రేవంత్ పరిస్థితి ఏంటి? క్రమంగా మనం కట్టినటువంటి అద్దాల తెరలు విడిపోతూ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి దబాయింపు వైపుకి, అది కూడా ఉద్యోగులతో దబాయింపు వైపు దగ్గరికి వచ్చేసింది ప్రభుత్వం.